V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించిన బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు. పట్టుబడిన మహిళను తప్పించేందుకు ఇతర వాహనాలను ఢీకొట్టి పారిపోయిన దుండగులు. వికారాబాద్ డీఎస్పీ కార్యాలయం ముందు పెట్రోల్ డబ్బాతో యువకుడు హల్చల్. తన తండ్రి మృతికి కారణమైన నిందితులను డీఎస్పీ తప్పించే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపణ. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడడం ఖాయం. ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని ప్రజలను కోరిన పవన్ కళ్యాణ్. ఆచంట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ బైక్ ర్యాలీ. ఎంపీ అభ్యర్థిగా బీసీ మహిళకు జగన్ ఇచ్చిన అవకాశాన్ని బీసీలంతా వినియోగించుకోవాలి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ ఓడీసీ మండలం కుసుమవారిపల్లి పంచాయతీలో పల్లె వెంకటకృష్ణ కిషోర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అదే సమయంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వాహనం పల్లె వెంకటకృష్ణ కిషోర్ రెడ్డి ప్రచారానికి ఆటంకం కలిగించేందుకు ఆ ప్రాంతంలో హల్చల్ చేసింది. విసిగిపోయిన టీడీపీ వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రావడం ఆలస్యం కావడంతో టీడీపీ నాయకులు కార్యకర్తలు కలిసి వైసీపీ వాహనాన్ని వెనక్కి పంపించారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని వైసీపీ నాయకులు టీడీపీ నాయకులను అరెస్టు చేయాలంటూ పట్టుబట్టారు. దీంతో టీడీపీ కార్యకర్తలు పోలీసులను అడ్డుకున్నారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ
94వ వార్డులో ఉమ్మడి మహాకూటమి జనసేన పార్టీ అభ్యర్థి పంచకల్ర రమేష్ బాబు, అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి శ్రీ సీఎం రమేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో పెందుర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ గండి బాబ్జీ, పెందుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీనివాస్ నాయుడు, జీవీఎంసీ 94వ వార్డు అధ్యక్షులు బల్ల శ్రీనివాసరావు, 94వ వార్డు జనసేన పార్టీ అధ్యక్షులు పెన్నేటి పార్వతి, జీవీఎంసీ అధ్యక్షులు గంట్ల దివాకర్, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హైదరాబాద్ బంజారాయిల్స్ ట్రాఫిక్ పోలీసులు బంజారాయిల్స్ రోడ్ నెంబర్ 14లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా మహేంద్ర తార్ TS 08JZ4566 ను ఆపారు. కారు నడిపిస్తున్న మహిళకు బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేయగా మోతాదుకు మించి మద్యం సేవించినట్లు తెలిసింది. దీంతో కారును పక్కకు పార్క్ చేయాల్సిందిగా ట్రాఫిక్ పోలీసులు సూచించారు. పక్క సీట్లో వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన మహిళను తప్పించేందుకు వాహనాన్ని ముందుకు తీసుకెళ్తూ ఇతర వాహనాలను ఢీకొట్టి పారిపోయాడు. పారిపోయిన వ్యక్తిపై బంజారాయిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. కాగా కారు బందుగల శివాలి రెడ్డి పేరుతో రిజిస్టర్ అయినట్లు పోలీసులు గుర్తించారు. अरे दुर्गा दुर्गा నువ్వు రెస్క్యూ చేస్తున్నావు ఏ దుర్గా వీడియో రికార్డ్ చేయి నువ్వు అరే వీడియో రికార్డ్ చేయి అన్నా నువ్వు చేస్తున్నా అరే ఎంత డిఫరెంట్ క్యారెక్టర్ ఉన్నారండి మీరు
వికారాబాద్ జిల్లా దారూర్ మండలం హరిదాస్పల్లిలో గత నెల రోజుల క్రితం ఇంటి నిర్మాణ విషయంలో వేధింపులకు పాల్పడడంతో సుదర్శన్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సుదర్శన్ ఆత్మహత్యకు కారణమైన నిందితులపై చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటి నిర్మాణ విషయంలో రాజేందర్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డిలు వేధించడంతోనే మా నాన్న ఆత్మహత్య చేసుకుని నెల రోజులు దాటినా నేటికి నిందితులపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. డీఎస్పీ శ్రీనివాసరెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యుడు డీఎస్పీ కార్యాలయం ముందు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. మాకు ప్రాణం పోవడానికి నేను ప్రాణం పోవడానికి ఇడికే ఒక ప్రాణం పొడగొట్టింది సార్. మళ్ళీ ఒక ప్రాణం పొడగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. వాళ్ళకి నేరస్తులు ఎవరైనా చూడండి ఇప్పుడు బయటగా ఈజీగా తిప్పుతున్నాడు, కానీ అరెస్ట్ చేస్తలేడు సార్. ఎలాంటి యాక్షన్ లేదు. వీడికి 10 సార్లు కలిసి మేము ఎలాంటి లేదు చేస్తాం నేను చెప్పడం ఇదే విషయంగా దాన్ని కొనసాగిస్తున్నాం. మొత్తం వర్క్ చేస్తున్నాం అని చెప్పి మమ్మల్ని అక్కనే పెట్టేస్తున్నాడు. పేపర్ వర్క్ చేస్తున్నాడు, స్లో చేస్తున్నాడు, అలా క్యాండిల్ తప్పడానికి ప్లాన్ చేస్తున్నాడు సార్. కొనసాగిస్తున్నాడు. మేము చట్టపరంగా కూడా మన ఆరోగ్యం మేము చట్టపరంగా పోతాం. మా సాహుకారమైన న్యాయం చూస్తుంది. ఎంఆర్ఓ రాజేందర్ రెడ్డి సెక్రటరీ గవర్నమెంట్ ఆఫీసర్లు అందరినీ అండ్ డిఎస్పీ సార్ ఇట్లా దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాడు. దాన్ని చేస్తాం అదే చేస్తాం. దాని గురించి నువ్వేదో నేనెందుకు బెదిరించాను సార్? మీరు బెదిరిస్తున్నాను, మమ్మల్ని మీరు బెదిరిస్తున్నాను. ఎన్నిసార్లు వచ్చావు సార్ చేస్తున్నాడు సరే మీ ఫైనల్ అయితే చెప్పండి. మా గంటకి అడ్డగిలా చెప్తున్నాను ఇంకా చేస్తున్నాను అంటారు కానీ సాధిస్తారు కానీ మాకు పరిష్కారం చెప్తున్నారు కదా. ఏదని ఏనట్లేదు సార్. ఇప్పుడు మాకు మా నాయన కనుకోండి నీకు ఇట్లా తీసుకుపోయి దానికి అరెస్ట్ చేయడు ఏనట్లేదు మరి వాళ్ళని మరి లేకపోతే మీ క్యాష్ వాళ్ళు గీసాలని అడ్డగిలా కాపాడుకుంటారు. రాజేందర్ రెడ్డి వాళ్ళందరూ వీళ్ళకు మన బస్సు రాజు వీళ్ళకి ఫోన్ చేసాము సాక్ష్యం చెప్పడానికి ఉంటే ఇప్పుడు నీడెత్తుకుంటుంది బాబులను తీసుకుంటుంది కదా. అంత దొంగల పైసలు పెట్టి ఆయన ఉంటున్నాడు కదా. అందరినీ సాక్ష్యం ఉన్నారు కదా సార్. ఈ పని చేసిన వాళ్ళు ఉన్నారు కదా, చేసిన పనులు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ రోడ్ షో చందుర్తి మీదుగా వెల్దుర్తి గ్రామం చేరింది. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో, మెగా ఫ్యామిలీ అభిమానులతో రోడ్డు మొత్తం జన ప్రవాహంలా మారింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని అన్నారు. అడగకపోతే అమ్మాయినా అన్నం పెట్టదంటారు కాబట్టి మీ ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని పవన్ కోరారు. అదేవిధంగా కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగళ్ల ఉదయ శ్రీనివాస్ ని కూడా గెలిపించాలని కోరారు.
మరి వారం రోజుల నుంచి వర్మ గారు బుధవారం నాడు వైసీపీలోకి వెళ్ళిపోతున్నారు, లక్ష్మీవారం నాడు వెళ్ళిపోతున్నారు. పింగర్ నా కొడుకులారా, నేను చంద్రబాబు నాయుడు మీరు నన్ను 2014 నుంచి ప్రయత్నిస్తున్నారా, మీ వల్ల ఏది అవ్వదు. మచ్చలేని వాడిని, తప్పు చేయని వాడిని, మాట ఇస్తే మాటకి కట్టుబడి వాడు వర్మని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇవాళ జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి నువ్వే ఎలక్షన్ అయ్యాక పవన్ కళ్యాణ్ చంద్రబాబు సమక్షంలో వచ్చి, అలాగే నీ దగ్గర పందుకొక్కులందరూ కూడా అప్పుడే మా తలుపులు తడుతున్నారు. ఆ పండుగొక్కల్ని కాసుకోని తప్పితే మా వాటి నిజాయితీగా ఉన్న వ్యక్తుల మీద మీ బ్లూ మీడియాతో పనికి మాల్ని రచ్చ చేస్తే ఈవేళ పిఠాపురంలో ఓడిపోతామని మీకు తెలిసి, గీత గారికి పిఠాపురంలో ఓడిపోతామని తెలిసి ఈవేళ మన మీద ఈ విధంగా చేస్తుంది. కబడ్డార్ బ్లూ మీడియా అని తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎప్పుడు వస్తావో నేను కండుగా పట్టుకుని ఉన్నారు, మా పార్టీలోకి రమ్మని ఆహ్వానిస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గ గ్రామాల్లో ఎంపీ అభ్యర్థి గూడూరు ఉమా బాలతో కలిసి ఆచంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు భారీ బైక్ ర్యాలీతో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని ప్రజలు ఎమ్మెల్యే శ్రీ రంగనాథరాజుకు ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. ఎంపీ అభ్యర్థిగా బీసీ మహిళగా జగన్ ఇచ్చిన అవకాశాన్ని బీసీలంతా ఐక్యంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. హాయ్ చెప్పండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించిన బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు. పట్టుబడిన మహిళను తప్పించేందుకు ఇతర వాహనాలను ఢీకొట్టి పారిపోయిన దుండగులు. వికారాబాద్ డీఎస్పీ కార్యాలయం ముందు పెట్రోల్ డబ్బాతో యువకుడు హల్చల్. తన తండ్రి మృతికి కారణమైన నిందితులను డీఎస్పీ తప్పించే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపణ. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడడం ఖాయం. ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని ప్రజలను కోరిన పవన్ కళ్యాణ్.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ బైక్ ర్యాలీ. ఎంపీ అభ్యర్థిగా బీసీ మహిళకు జగన్ ఇచ్చిన అవకాశాన్ని బీసీలంతా వినియోగించుకోవాలి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.